కండలేరు సోమశల రిజర్వాయర్లు నెల్లూరు జిల్లా రైతాంగానికి వరమని బీజేపీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు అక్రమార్కులు యూరియాని దాచి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ మాధవ్ సారథ్యంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ మండల అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ నెల 25న శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ నుంచి శివప్రకాష్ హాజరవుతారని ఆయన తెలిపారు. మోడీ చేపట్టిన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ శిక్షణా తరగతుల్లో మండల అధ్యక్షులను సమాయత్తం చేయడమే లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతదేశంలో తీవ్రవాదం, ఉగ్రవాదం రెండు ఉండకూడదనే ఉద్దేశంతో తీవ్రవాదం మీద ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ల మీద చేపట్టిన యుద్ధం అయితే ఏముందో, గత 4 రోజుల్లో మనకు తెలిసిన ఇక్కడ మారేడుమల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో గిరిజన నాయకుడైనటువంటి కమ్యూనిస్టు కేంద్ర కమిటీ నాయకులు హిడ్మా గారు మరణించడం జరిగింది. దీనికి సంబంధించి అర్బన్ నక్సల్స్గా చెప్పుకునే కొంతమంది, హిడ్మా ఒక గిరిజన నాయకుడు, ఈ గిరిజన నాయకుడిని చంపడం ఎంతో దారుణం, ఎంతో బాధాకరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే ప్రాతిపదికలో గిరిజన నాయకులకు గతంలో స్వాతంత్రం కోసం పోరాడిన ముర్ము తెగ దాదాపుగా 14,000 మందిని ఈ దేశం కోసం బలిదానం చేసినటువంటి ముర్ము తెగ వారు ఉన్నారు. స్వాతంత్రం కోసం కేవలం 25 సంవత్సరాల లోపు చనిపోయిన అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు కూడా ఈ గిరిజన తెగలో నుంచే ఉన్నారు. స్వాతంత్రం కోసం తెలంగాణ పోరాటం కోసం చనిపోయిన తెలంగాణ యోధుడైనటువంటి మహానాయకుడు కొమరం భీమ్ గారు ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా గిరిజన తెగలో నుంచి వచ్చారు. నేడు భారతదేశానికి సంబంధించిన భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా గిరిజన తెగ నుంచి వచ్చిన వారేను. ఇలాంటి వారందరూ దేశం కోసం పాటుపడి దేశం కోసం సుభిక్షులైన మహాశక్తివంతమైన పోరాట యోధులను తయారు చేసి ఆ దేశ రక్షణలో ఇటువంటి గిరిజన తెగ వారందరూ అసూలు బాటితే ఈ హిడ్మా లాంటి వ్యక్తి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే దాంట్లో ముఖ్య పాత్ర వహిస్తూ సుమారుగా బీఎస్ఎఫ్ జవాన్లు అయితేమి, సిఆర్పిఎఫ్ జవాన్లు అయితేమి, మిలిటరీ అయితేమి, స్థానిక పోలీసులు అయితే 250 పైచిలకు మందిని చంపే దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి హిడ్మా. అదేవిధంగా అటవీ తెగలో, గిరిజన తెగలో వీరు కొంతమందిని హిడ్మా అనే వ్యక్తి ఈ కొంతమందిని ఇన్ఫార్మర్ల నెపంతో కొన్ని 100 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఈ హిడ్మా. ఇటువంటి వ్యక్తి మరణించాడని, ఇతను గొప్ప యోధుడని కొంతమంది అర్బన్ నక్సల్స్గా పిలువబడేవాళ్ళు ఈ విధంగా మాట్లాడటం అనేది సిగ్గుచేటుగా ఉంది. రాజ్యాంగాన్ని చేతిలో తీసుకోవటం, హిడ్మా లాంటి వాళ్ళని చంపటం ఎంతవరకు న్యాయం అని అడగటం పాపం హరగోపాల్ గారికి తెలుసో తెలీదు. ఈ హిడ్మా వల్ల కొన్ని 100 మంది బలిదానం అయిపోయారు. హరగోపాల్ అనే ఆయన వ్యక్తి ప్రొఫెసర్ హరగోపాల్. ఈ ప్రొఫెసర్ హరగోపాల్ అనే వ్యక్తి ప్రొఫెసర్ అనే ఉద్యోగాన్ని, ప్రొఫెసర్ అనే వృత్తిని దగ్గర పెట్టుకొని ఎంతో మందిని నక్సలైట్లుగా తయారు చేసి యువకుల జీవితాలను సర్వనాశనం చేసే దాంట్లో కీలక పాత్ర పోషించాడు. ఈ హరగోపాల్ లాంటి వ్యక్తులను కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నమస్కారం. ఇక్కడ ఈరోజు పత్రిక వాళ్ళందరితోటి కలిసి విషయాలు చర్చించేదానికి ఏర్పాటు చేసినటువంటి మా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు, అట్లాగే మిగతా పెద్దలందరికీ కూడా, మహిళా సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యమైన ఉద్దేశం ఇవాళ ప్రెస్ మీట్ ఏంటంటే, మా అధ్యక్షులు మాధవ్ గారు సారథ్యంలో, వంశీ గారి నేతృత్వంలో ఈ కోస్టల్ జోన్కి సంబంధించినటువంటి మండలాధ్యక్షులు ఇద్దరు కూడా ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణా తరగతులని ఈ నెల్లూరు జిల్లాలో పెట్టాలనేటువంటి ఆలోచనతోటి మాధవ్ గారి నేతృత్వంలో మరి జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీధర్ గారు ఏర్పాటు చేయడం, రేపు 25వ తేదీన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి ప్రత్యేక అతిథిగా శివప్రకాష్ గారు కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి విచ్చేయించున్నారన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీంట్లో ముఖ్య ఉద్దేశం, ముఖ్యమైన కార్యాచరణ, పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి, కింద స్థాయిలో పార్టీని ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా, భారతీయ జనతా పార్టీలో మోడీ చేసినటువంటి ప్రతి సంక్షేమం, అభివృద్ధి అన్నీ కూడా తెలియచేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లేదానికి ఈ శిక్షణా తరగతుల్లో అన్నీ కూడా తెలియచేసి
తద్వారా గ్రామాలకు చేరవేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో, తద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పెద్దలందరూ కూడా, దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడాను రేపు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ శిక్షణా శిబిరాల్లో కూడా ఆ కార్యాంశాలలో మాట్లాడతారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మీకు అందరికీ తెలిసిందే, ఇవాళ రాష్ట్రం ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, సంక్షేమం ఏం జరుగుతూ ఉంది అన్నటువంటి విషయాలు ఏ రోజైతే కూటమి ఇక్కడ అధికారంలోకి వచ్చిందో, నరేంద్ర మోడీ గారి చొరవతోటి, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి చేదోడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువకుడు లోకేష్ బాబు గారు ఇవాళ ముందుకు వెళుతూ అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకువెళ్తూ ఉన్నారు. చెప్పేదానికి టైం సరిపోదు, అన్ని కార్యక్రమాలు ఇవాళ తీసుకెళ్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసినటువంటి గత ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని గాడిలో పెట్టి ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్లు ఇచ్చేటువంటి విధానంలో ఎక్కడ ఒక్కరోజు కూడా లేటు లేకుండా ప్రతి అవ్వకి, చెల్లికి, తాతకి అందరికీ కూడా ఉదయాన్నే 1వ తేదీన వాళ్ళ చేతికి ఆ పెన్షన్ వచ్చే విధంగా శ్రీకారం చుడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతివాడు కూడా, ఎవరైతే ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి, ఉద్యోగస్తులందరికీ కూడా సకాలంలో వేతనాలు, అంటే 1వ తారీఖున వాళ్ళకందరికీ కూడాను వేతనాలు పడే విధంగా చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండేది, గత ప్రభుత్వాల్లో. కానీ మొన్న ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ జీతాలకు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి, ఆ యొక్క ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటే, మా డబ్బులు మాకు ఇవ్వండి అయ్యా, మాకు కావలసినటువంటి వెచ్చాలు కొనాలి, లేదా ఈఎంఐలకి చెక్కులు తిరిగి వెళ్ళిపోతున్నాయి, మాకు బ్యాంక్ రికార్డు పాడైపోతూ ఉంది అని చెప్పి మొత్తుకుంటా ఉన్నా కూడా ఆనాటి ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో 1వ తేదీ జీతం అందుతూ ఉందంటే అది ఒక గొప్ప చంద్రబాబు నాయుడికే తగిందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ విధంగా చెప్పుకొని పోతే, గతంలో ఇటుకో ఇళ్ళున్నాయి, ఆ ఇళ్ళని చేపట్టినప్పుడు ఒక్కటి కూడా ఎవరికి కూడా ఇవ్వాల. ఏందయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి అవి మేము ఇవ్వలేదు అని చెప్పని దాన్ని అలాగే పెట్టి ఎవరికి కూడా ఇవ్వకుండా ఆ తలుపులు ఇరిగిపోయినా సరే, లేకపోతే చెక్కలు పగిలిపోయినా సరే, డిప్రిషియేట్ అవుతూ ఉన్నా కూడా సరే చూస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది ఏమైనా సరే పేదవాడికి ఇల్లు అందాలనేటువంటి ఆలోచనతో ఇవాళ జంట ప్రభుత్వమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇది కానీ ఆలోచన చేసి ఇవాళ ఇంటినందరినీ కూడాను పూర్తయినటువంటి ఇళ్ళని 5 లక్షల ఇళ్ళని ఇవాళ ఉగాదికి తాళాలని లబ్ధిదారులకు అందించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ముందుకెళ్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 17 లక్షల ఇళ్ళని ఈ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కట్టించి పేద ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఆ దిశ వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 3 నెలలకు ఒకసారి ప్రతి దగ్గర కూడా సామూహికంగా గృహప్రవేశాలు జరగాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్ళి గృహ నిర్మాణానికి అగ్రపీట వేసిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మత్స్యకారులకి మంచి చేయాలని, మత్స్యకారుల యొక్క బాగోగులు చూడాలని ఒక మంచి ఆలోచనతోటి రూపకల్పన చేసి దాన్ని అతి త్వరలో ఆచరణలోకి తీసుకొచ్చేదానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ వైపు దిశ వైపు నడుస్తూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నారో, ఇవాళ అమరావతి మనకు రాజధాని లేకపోయినా వచ్చిన రాజధానిని ఇక్కడ లేదు 3 రాజధానులని పేరు పెట్టి అసలు ఏ రాజధాని చెప్పుకోవాలో పిల్లలకి కానీ, లేకపోతే ఉద్యోగస్తులకు కానీ, పక్క రాష్ట్రాలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అయోమయంలో ఉండేటువంటి పరిస్థితుల్లో
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా అమరావతి మా రాజధాని అని చెప్పని మళ్ళా మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళా కూడా ఈ యొక్క ప్రాంతానికి రాయిని వేయించి మరి ఇదే రాజధాని అమరావతి అని చెప్పనేసి మరి శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళా కూడా పునస్కరించుకుంటూ మరి నిధులను కూడా తీసుకొచ్చి ఇవాళ రాజధాని నిర్మిస్తున్నారు. రాజధాని వైపు వెళ్తూ చూస్తే అనేకమైనటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇళ్ళు కానీ మరి అక్కడ ఉన్నటువంటి రోడ్లు భవనాలు అన్నిటినీ కూడాను ఇవాళ వేగవంతంగా మొదలుపెట్టారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే రైతులకు ఇస్తానన్నటువంటి భూములు కూడా దాదాపు 98% వాళ్ళ దగ్గర తీసుకున్న దాంట్లో ఎవరెవరికి ఇవ్వాలో వాటిని మాత్రం అందరికీ కూడా అందజేయడం కూడా జరిగింది. నిన్న నేను పెమ్మసాని గారికి అయితే ఏమి, నారాయణ గారు అయితే ఏమి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేశారు. మిగతా 2% ఉన్నటువంటి భూములు ఎక్కడైనా సరే లీగల్ లిటిగేషన్స్లో ఉండడం కానీ, లేకపోతే ఎక్కడైనా గ్రామ కంటాల విషయంలో కానీ, లేదా మిగతా ఏదైనా లిటిగేషన్లో ఉన్నటువంటి విషయాలు, లంక భూములు, అలాంటి విషయాల్లో కాస్త జాప్యంగా ఉంది. కానీ ఇవాళ సిఆర్డిఆర్ ముందుకు నడిపిస్తూ ఇవాళ అమరావతిని వేగవంతం చేసి ప్రజలకి అతి త్వరలో ఈ రాజధానిని అగ్రగామిగా అందించాలని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాబోయేటువంటి విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, మీ మీడియాకు సంబంధించినటువంటి అనేక ఆఫీసులు కావచ్చు, బ్యాంకు రంగాలకు సంబంధించినటువంటి బ్యాంకులు కావచ్చు, అందరూ కూడా వచ్చి అక్కడ ఆ ప్రాంతంలో ఇవాళ అభివృద్ధిని సాధించేదానికి వాళ్ళ ఆఫీసులు కట్టేదానికి శ్రీకారం చుడుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. పోతే క్వాంటమ్ కంప్యూటర్స్, కొత్త విధానమైనటువంటి కంప్యూటర్స్ని మరి ఇవాళ అమరావతిలోనే ప్రారంభించాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ చంద్రబాబు గారు ముందుకెళ్తూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ బాబు ఈ విషయంలో అనేకమైనటువంటి ఆలోచనలు చేసి ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తండ్రికి దగ్గర తనయుడిగా ఇవాళ మంచి పేరు తెచ్చుకోవాలి, అదేవిధంగా మోడీ గారి యొక్క ఆశీర్వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా ఎదగాలనేటువంటి ఆలోచనతోటి, ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఆలోచనతోటి ఐటీ రంగాన్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతున్నాడు ఇవాళ నారా లోకేష్ గారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చూస్తూ ఉన్నాం గూగుల్ సంస్థకు సంబంధించినటువంటి ఇవాళ మనకు విశాఖపట్నం దగ్గర 1,37,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ మనకు డేటా సెంటర్ అక్కడికి రాబోతూ ఉంది. అంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతానికి ఎంత మంచి పేరు వస్తుంది, ఈ యొక్క స్టేట్కే ఒక గొప్ప ప్రపంచం అంతా మన వైపు చూసే విధంగా పేరు తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ మన మోడీ గారి నేతృత్వంలో లోకేష్ గారు ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మొన్ననే చూశారు, మన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం, ప్రధానమంత్రి గారు రావడం, కర్నూలుకి ఆ ప్రాంతంలో ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనతోటి మరి ముందుకు వెళితే ఏం చేశారన్నది కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఓరుకల్లో అట్లాగే కోపర్తిలో దాదాపు 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో మెరుగైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేదానికి, మౌలిక సదుపాయాలు అందించేదానికి శ్రీకారం చుట్టినటువంటిది ఈ యొక్క ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఇటీవల విశాఖకు వచ్చినప్పుడు కూడా అనేక నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి నెల్లూరు మన విమానాశ్రయం కావచ్చు, భోగాపురం విమానాశ్రయం కావచ్చు, మరి జిందాలకు సంబంధించినటువంటి కొత్తగా ఇవాళ అనకాపల్లిలో 12,000 కోట్ల రూపాయలతోటి కొత్త స్టీల్ ప్లాంట్ కూడా తీసుకురావడం కూడా జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అసలు స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి నిధులు కూడాను అక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉంటే, అది జరగడం లేదు, నష్టాల్లో ఉంది అంటే మళ్ళా కూడాను చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పిన వెంటనే మోడీ గారు ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది నిజం కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు గతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వం ఏం చేసింది? ఆ రోజు ఏమీ చేయలే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడకుండా ఏదో అభూత కల్పన చేసి మరి ఇక్కడి నుంచి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుందని అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వం అది. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఇవాళ నిధులు ఇచ్చి
ఆ యొక్క స్టీల్ ప్లాంట్ని ఉంచాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు పక్కనే ఉన్నటువంటి బీపీసీఎల్ అనేటువంటి సంస్థ మనకు కావాల్సినటువంటి రిఫైనర్ని కావలిలో తీసుకొచ్చేటప్పటికి శ్రీకారం చుట్టింది. అది కూడాను దాదాపు 95,000 కోట్ల రూపాయలతో తీసుకొచ్చినటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అది కూడా ఇప్పటికే గ్రౌండ్ అవ్వడం కూడా జరిగింది. అట్లాగే నెల్లూరులో మనకు బిట్రగుంట దగ్గర విమానాశ్రయం కూడాను తీసుకువెళ్ళాలని అది కూడాను వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇవాళ దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ అన్నీ కూడాను మన విమానాశ్రయానికి విమానానికి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా ఈ విషయంలో ముందుకు వెళ్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి ఏదైతే సమిట్లో చెప్పినటివి 11,000 కోట్ల రూపాయలు 11,78,000 కోట్ల రూపాయలు ఇవాళ గ్రౌండ్ అయినాయి. అనేక పరిశ్రమలు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. ఇవాళ అతి త్వరలో అవి పూర్తయి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి కూడా మెండుగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ మళ్ళా కూడాను కొత్తగా మొన్న అయినటువంటి సమిట్లో 13 లక్షల కోట్ల రూపాయలు కొత్త ఒప్పందాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని భవిష్యత్తులో అందరికీ కూడాను ఏదైతే యువత ఉందో వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ముందుకు వెళ్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలోకి సంబంధించినటువంటి నెల్లూరు విషయానికి వస్తే మన రైతాంగానికి మనకు వరం, మనకున్నటువంటి కండ్లేరు కావచ్చు, సోమశిల కావచ్చు, మనకున్నటువంటి రిజర్వాయర్లో 78 సామర్థ్యం ఉంటే దాంట్లో ఇప్పుడు 68 ఉంది. అదేవిధంగా మనకున్నటువంటి కండ్లేరు రిజర్వాయర్లో 68 సామర్థ్యం ఉంటే 58 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అంటే ఇవి కాకుండా చెరువుల్లో కానీ అట్లాగే సర్వేపల్లి చెరువుల్లో కానీ మరి అనేకమంగా ఇంకా 20 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరి వీటన్నిటినీ కూడా లెక్కేసుకుంటే దాదాపు ఈ యొక్క సీజన్లో 15 లక్షల ఎకరాల పంటని మనం పొందబోతున్నాం. 15 లక్షల ఎకరాలు మన ప్రాంత రైతులు బంగారం పండించినట్లు మనకు ధాన్యాన్ని పండిస్తారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. దాని విలువ ఎంతో తెలుసా? 75,000 కోట్లు ఇవాళ ధాన్యాన్ని పండించి దాన్ని తీసుకునేదానికి ఇవాళ ప్రభుత్వం కూడాను ముందుకు వచ్చేదానికి అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నింటినీ కూడా ఆలోచన చేసి కావలసినటువంటి యూరియా కానీ కావలసినటువంటి సల్ఫేట్ కానీ అన్ని యొక్క ఎరువులను కూడాను ఇవాళ ప్రభుత్వం మనకు ముందుగానే తీసుకొచ్చి అందజేసేదానికి శ్రీకారం చుడుతూ ఉంది. కొంతమంది దళారులు వీటన్నిటిని కూడా దాచిపెట్టి కృత్రిమంగా కొరత తెచ్చేదానికి చూస్తూ ఉన్నారు. దీని మీద విజిలెన్స్ కన్నేసి ఎక్కడ దాచిపెట్టినా సరే వాటిని బయటికి తీసి సక్రమంగా రైతులకు అందే విధంగా శ్రీకారం చుడుతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో మోడీ గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీకు అందరికీ తెలుసు. జీఎస్టీ విధానంలో మార్పులు చేసి జీఎస్టీని తగ్గించి చిన్న కార్లకని ఏసీలకని అనేకమైనటువంటి తినే వస్తువులకని వాటి మీద ఈ యొక్క జీఎస్టీని తగ్గించి ఉపయోగపడేదానికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారిదే అన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. పోతే ఇలా చెప్పుకపోతే అనేకం ఉన్నాయి. కానీ ఒక్కటే నేను అడుగుతున్నది, ఇవాళ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సమాన పాలనలో ముందుకు వెళుతూ ఇవాళ రైల్వే లైన్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ, పక్కనే ఉన్నటువంటి సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ, ఆ పక్కనే ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ, వీటన్నిటినీ కూడా చేసుకుంటూ కొత్త రైల్వే లైన్లు వేసుకుంటూ అమరావతిలో కూడా కొత్త రైల్వేలు వేసుకుంటూ మరి ఇవాళ చూస్తుంటే నేషనల్ హైవేలో అనేక విధాలుగా కొత్త తరహా హైవే బ్రిడ్జిలు కానీ అదేవిధంగా తడా ఏదైతే మద్రాసు ఉందో అక్కడ కూడాను తడా నెల్లూరు ఉన్నటువంటి 2-వే లైన్ను కూడాను 4-వే లైన్లుగా తీసేదానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. ఇటీవలనే మనకు తిరుపతి మరి కాళహస్త్రి వైపు నుంచి వచ్చే నాయుడుపేట రోడ్డును కూడా మనం విశాలవంతమైనటువంటి 4-లైన్ రోడ్డుగా వేసుకున్నటువంటి ఘనత కూడాను
మీకు అందరికీ తెలిసిందే. మరి ఇన్ని మంచి పనులు చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇవాళ జంట ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయినటువంటి వీళ్ళు కలిసి మెలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో హామీలు ఇచ్చారో చంద్రబాబు గారు వాటన్నింటినీ కూడా చేసుకునేదానికి ఏదైతే ఆడవారికి మరి ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఉచిత సిలిండర్లు కావచ్చు, పెన్షన్ విషయంలో కావచ్చు, లేదా బిడ్డలకి ఏదైతే చదువుకునేదానికి ఇస్తానన్నాడో గత ప్రభుత్వంలో ఇంట్లో ఒక్క బిడ్డకి ఇచ్చి నేను చేశానని చెప్పాడు ఆయన. ఇవాళ ఇంట్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి కూడా మరి ఇవాళ నిధులు ఇచ్చి చదువుకునేదానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఆయన అనుకున్నటువంటి అన్నీ కూడాను ఇవాళ ముందుకు తీసుకువెళుతూ ప్రజలకి మంచి చేయాలనేటువంటి రూపకల్పనతో ముందుకు వెళుతూ ఉన్నాడు. అట్లాగే జాబ్ క్యాలెండర్ విషయంలో కూడాను ఇప్పటికే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇవ్వడం, కానీ భవిష్యత్తులో కూడా జనవరిలో మళ్ళా జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ముందుకు వెళ్ళి అనేక సేవలు అందించాలని, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం చింతారెడ్డి ప్రాణం అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరిగాయి, అనేక ఉత్తరాలు రాశాం. స్వయంగా మేము నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా చేస్తాను. పెద్దలు వెంకయ్యనాయుడు గారు అయితేమి, సురేందర్ రెడ్డి గారు అయితేమి, సురేష్ రెడ్డి గారు అయితేమి, అందరూ కూడా వంశీ గారు అయితేమి అందరం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ కాగితాలు ఇవ్వడం, వెంటనే మంజూరు చేసి ఇవాళ కార్యరూపం దాల్చింది అంటే అది మనకందరికీ కూడా, నెల్లూరుకి కూడాను గర్వకారణం అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వంలో రెండు ప్రభుత్వాలు కలిసి ఉన్నాయి కనుక మనకు ఏం కావాల్సి వచ్చినా సరే ముందుకు వెళ్ళేదానికి, శ్రీకారం చుట్టేదానికి మనం ఈ ప్రభుత్వంతో వెళ్ళేదానికి ఆసరాగా ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మనకున్నటువంటి ఏదైతే పోలవరం ఉందో ఆ పోలవరానికి ఎంత నిధులు కావాల్సి వచ్చినా, ఏ సమయంలో ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా సరే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడుగా ఉంటూ ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేదానికి శ్రీకారం చుట్టి అతి వేగంలో ఈ యొక్క పనిని పూర్తి చేసి ప్రజలకు అందించే విధంగా ముందుకు వెళుతున్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చూస్తే అనేకమైనటువంటి విషయాల్లో మనం ముందుకు పోతూ ఉన్నాం. అయినా కూడా ఇవాళ చూస్తే ఒక పక్కన అభివృద్ధిని చెప్పుకుందామా లేకపోతే సంక్షేమం చెప్పుకుందామా అనే లోపల అడ్డంగా కేసులు వస్తూ ఉంటాయి ప్రతిపక్షాల వాళ్ళవి. ఈరోజు ఒక కేసు వస్తే రేపు ఒక కేసు, రేపు ఒక కేసు వస్తే ఎల్లుండి ఒక కేసు. ఏమయ్యా ఇది ఎంత? అసలు ఇది 1, 2, 3, 4, 5, 6 ఇదే ప్రతి సంక్షేమంలోనూ ఎక్కడ చూసినా సరే మా దగ్గరేమో స్కాములు లేని స్కీములు చేస్తే వాళ్ళు చేసినటువన్నీ స్కాములు చేసినారే కానీ స్కీములు ఎక్కడా కనబడడం లేదు. మరి ఇలాంటి ప్రభుత్వాలని ఆల్రెడీ ప్రజలు చూశారు కాబట్టే వాళ్ళని 11కి కుదించి పక్కన కూర్చోబెట్టారు. ప్రధానమైన కారణం ఏంటి? ఏం చెప్పారు వాళ్ళు? అధికారంలోకి వచ్చేదానికి ముందు అక్క చెల్లెళ్ళారా, అన్న తమ్ముళ్ళందరూ కూడాను మరి ఎక్కువగా మద్యం సేవించి డబ్బులు పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, అంచెలంచెలుగా లేకపోతే వచ్చి మిమ్మల్ని ఓట్లు అడగను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో చెప్పారా లేదా? మీరు అధికారం ఇచ్చిన తర్వాత 161 మందితో అధికారంలోకి పోయిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారే. మర్చిపోయిందే కాదు, ఈ యొక్క ఏదైతే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 30 సంవత్సరాలు తాకట్టు పెట్టి నువ్వు నిధులు తీసుకొచ్చి 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన మాట వాస్తవా కాదా? అంటే 30 సంవత్సరాలు నువ్వు ఈ యొక్క మద్యపాన నిషేధం చేయకుండా ఉండేదానికి రూపాంతరం చెందించినటువంటి ప్రభుత్వం మీది కాదా అన్నది నేను అడుగుతా ఉన్నా. ఇంత శుద్ధ అబద్ధాలు చెప్పేటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు గమనించారు కనుకే మిమ్మల్ని 11 సంఖ్యకి పరిమితం చేశారన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ అడ్డగోలుగా మిమ్మల్ని కింద పడేసింది ఈ యొక్క ప్రజలు. ఇకనైనా తెలుసుకోండి, నిజాలు మాట్లాడండి. నిజంగా మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పులుంటే చెప్పండి. ప్రజలకు సేవ చేసే దాంట్లో ఎలాంటి తప్పులున్నా కూడా సరే మేము స్వీకరించి ఆ తప్పుని పునఃసమీక్షించి
ప్రజలకి మంచి చేకూర్చేదానికి శ్రీకారం చుట్టేదానికి ముందుకు వెళ్ళేదానికి మేము శ్రీకారం చుడతామన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వైసీపీ వాళ్ళు చెప్పేటవన్నీ అబద్ధాలే కదా. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వాళ్ళు. 5 సంవత్సరాల్లో ఎందుకు గ్రౌండ్ కాలేదు? 5 సంవత్సరాల్లో నిజంగా వచ్చి ఉంటే గ్రౌండ్ అయింటే చూపించాలి కదా, ఇది నా ఘనత అని చెప్పని. ఏం మాట్లాడతారో వైసీపీ వాళ్ళు? వాళ్ళ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన రోజున కొంతమంది మంత్రులందరూ కూడా పైన చేరి ఇదేంది, ఇది ఒక డబ్బా, దీంట్లోకి వచ్చేది ఏమి ఉండదు, ఇది ఒక స్టోరేజీ, ఇది ఒక పెద్ద గోడౌను, దీనికి పెద్ద నీళ్లు కావాలి, లేకపోతే దీనికి ఎక్కువ కరెంటు కావాలి, ఇది ఇక్కడ వేడి ఎక్కువ అయిపోతుంది, అందువల్ల తీసుకొచ్చి ఆందోళన పెడుతున్నారని చెప్పని ఇదే కోతలు కూసారే ఆ రోజు పాత మంత్రులందరూ. మరి వచ్చిన తర్వాత మళ్ళా ఎందుకు పాట మార్చారు అంటే ఏది కూడా నిజాన్ని ఒప్పుకోరు, నిర్భయంగా ఒప్పుకోరు. ఈ రాష్ట్రంలో మంచి జరుగుతూ ఉంటే చూడలేరు. ఈ పని మొట్టమొదటి నుంచి కూడా వైసీపీ వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ముఖ్యమంత్రి కాడి నుంచి మంత్రులందరూ కూడా ఈ విధంగా అపనమ్మకంతో మాట్లాడడం జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అట్లాగే లా అండ్ ఆర్డర్ శాంతిలో విషయంలో కానీ ముందుకు వెళుతున్నది ఇవాళ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే 13,000 కోట్లు సబ్మిట్ వాళ్ళ సంతకాలు అయినాయో ఇవి కూడా గ్రౌండ్ అవుతాయి. ఇంకా కూడా అనేక పైప్ లైన్లో ఉన్నాయి, అవి కూడాను మరి లోకేష్ బాబు తప్పకుండా ముందుకు తీసుకెళ్లేదానికి సాఫ్ట్వేర్ రంగంలో కూడా ముందుకు తీసుకెళ్తారు. అట్లాగే డ్రోన్లు, మరి అలాగే కార్లు కంపెనీలు అనేక లైన్లో ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత చెప్పగలం. కాబట్టి నేను ముందుగా మీకు హింట్ ఒక్కటే ఇస్తా ఉన్నాను. కాబట్టి పారిశ్రామికంగా అభివృద్ధిలోకి ముందుకే మరి గత 5 సంవత్సరాల్లో ఎందుకు ఒక్కటి కూడా రాలేదు అంటే ఎక్కడ పోయి ల్యాండ్ అడిగినా సరే మాకేమిస్తే మీకు ల్యాండ్ ఇవ్వాలనేటువంటి మాట్లాడేది. ఇక్కడ పారదర్శకంగా ఎవరికి ఎన్ని వేల ఎకరాలు కావాల్సి వచ్చినా సరే నువ్వు ఎన్ని ఉద్యోగాలు తెస్తావు, ఇక్కడ ఏ సంపద సృష్టిస్తావు, నీ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కరెక్ట్గా ఉంటే మేము ఇక్కడ తప్పకుండా మీకు కావాల్సినటువంటి ప్రతి ఎకరాన్ని మీకు అందజేస్తామని చెప్పని ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాబట్టే ఇవాళ ఇంతమంది 11,000 కోట్ల రూపాయలకి ఇవాళ గ్రౌండ్ అయినాయి, ఇంకా 13,000 కోట్ల రూపాయల సంతకాలు అయినాయి. ఇవన్నీ కూడా ఒక మొదలైతే యువతకి ఉద్యోగాలు వచ్చి అందరూ కూడాను పట్టెడు అన్నం తినేదానికి, మంచి బట్టలు వేసుకునేదానికి, మంచి విలువైన జీవితాలు గడిపేదానికి శ్రీకారం చుడతారన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడాను హిందూ ధర్మాన్ని మిగతా ధర్మాలను పాటిస్తూ మేమేం వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఎక్కడికి క్రిస్టియన్స్కో లేకపోతే ముస్లింలకో మేము వ్యతిరేకులం కాదు. వాళ్ళ ధర్మం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే హిందూ ధర్మాన్ని విస్మరించి హిందువులందరూ కూడా అక్కడికి పోయి మౌలిక సదుపాయాలు లేక ఒకరి మీద ఒకరు తోసుకొని గతంలో చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు కూడా రోజు రోజుకి దేవుడి మీద ప్రేమ, దేవుడి మీద యొక్క భక్తి, వాటి మీద శ్రద్ధ పెరిగి ఇంకా ఎక్కువ మంది పోతూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఏది ఏమైనా ఇప్పుడు అక్కడ మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ అనేకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఆ వ్యాధుల్ని కూడా నిర్మూలించేదానికి కూడా ఇంతవరకు శ్రీకారం చుట్టలేదు. ఏది ఏమైనా తప్పకుండా హిందూ ధర్మాన్ని పాటించేటువంటి ఆ యొక్క దేవాలయంలో మంచి జరగాలని, అటగాన జరగకపోతే హిందువులందరూ కూడా విప్లవంగా మారి తప్పకుండా ఆ యొక్క దేవ సన్నిధిలో అన్ని మౌలిక సదుపాయాల్ని చేకూర్చేదానికి హిందూ సైన్యం ముందుగా వెడుతుందనేటువంటి విషయాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఆ ప్రభుత్వానికి. శాంతి భద్రతలు 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, 10 సంవత్సరాల తర్వాత ఎందుకు ఈ విధంగా అయినాయి? ముఖ్యంగా మనకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అనేటువంటి 2 జిల్లాలు ఉన్నాయి, తూగో పాగో అని. అక్కడ ఎక్కడ కూడా పోలీసుల్ని పోస్టింగ్ ఇస్తే మాకు ఎందుకు సార్ ఇక్కడ ఏముంటుంది సార్, ఇక్కడ మేము ఎవరు ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరు ఒక్కరు కూడా మా దగ్గరికి వచ్చి కేసులు పెట్టేవాళ్ళు కూడా లేరు సార్ అనేవాళ్ళు. మరి అలాంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో తగలబెట్టడాలు కానీ, ఆ గ్రామాల్లో అన్నదమ్ముళ్లకు గొడవలు పెట్టడాలు కానీ, ఇళ్ళు తగలబెట్టుకొని కత్తిపోట్లతో పొడుచుకొని మరి లా అండ్ ఆర్డర్ ఆ విధంగా ధ్వంసమైపోతే ఆ ధ్వంసమైపోయినటువంటి పరిస్థితిని ఇవాళ కంట్రోల్లో పెట్టుకుని అంచెలంచెలుగా ఇవాళ కంట్రోల్లో పెట్టుకుని ఒక దారికి తీసుకొస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంది.
పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా. మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.